హలో గాయస్, మనకి నిన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్కి అందరికీ ఒకటే డౌటేట. అదేంటంటే నెంబర్ 4th పొజిషన్ ఏదైతే ఉందో అది టెస్ట్ క్రికెట్ మొత్తానికి కూడా ఒక స్టెబిలిటీ ఇచ్చే పొజిషన్ అది. సో మరి ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు విరాట్ కోహ్లీ మరి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అంతకుముందు చూసుకుంటే మనకి సచిన్ టెండూల్కర్ ఆడేవాడు. మరి ఆ సచిన్ టెండూల్కర్ ప్లేస్ని మనవాడు రీప్లేస్ చేశాడు విరాట్ కోహ్లీ. సో మరి ఇప్పుడు ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? ఇది చాలా డౌటే. అయితే మరి ఈ ప్లేస్ కోసం ఒక 4-5 ప్లేయర్స్ అయితే దీనికోసం పోటీ పడుతూ ఉన్నారు. సో మరి ఈ ప్లేస్లో నెంబర్ 4th ప్లేస్లో అంటే మనకి గుర్తొచ్చేది ఓడిఐస్లో అయితే మనకి శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడతాడు అని చెప్పేసి నేమ్ ఉంది. దాని తర్వాత స్టాట్స్ చూసినా అంతే ఉండే. దాని తర్వాత T20లో వచ్చేసరికి సూర్య ఆడతాడు. సో తన స్టాట్స్ చూసుకున్నా మంచిగానే ఉన్నాయి. మరి టెస్ట్ క్రికెట్ అంటే ఆ రెండింటికి కూడా డిఫరెంట్గా ఉండిద్ది టెస్ట్ క్రికెట్ అనేది. సో ఈ పొజిషన్లో ఏ బ్యాట్స్మెన్ ఆడినా సరే ఖచ్చితంగా మ్యాచ్ని ముందు తీసుకెళ్ళాలి ఒక స్టెబిలిటీ ఇచ్చి. సో మరి ఆ స్టెబిలిటీ ఇవ్వగల ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మరి ఓడిఐస్లో ఒక స్టెబిలిటీ ఎత్తున్నాడు కాబట్టి శ్రేయస్ అయ్యర్. సో తను ఉంటేనే కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంటే మరి కేఎల్ రాహుల్ రావాలా ముందుకి. మరి కేఎల్ రాహుల్ వచ్చిన విరాట్ కోహ్లీని మరి రీప్లేస్ చేస్తాడా అంటే సో మరి చెప్పలేని పరిస్థితే. సో కాబట్టి దీని గురించే మరి మనకి రీసెంట్గా పుజారా కూడా మాట్లాడాడు. సో మరి అతను చెప్తుంది ఏంటంటే ఆ నెంబర్ 4 పొజిషన్ ఏదైతే ఉందో అది మ్యాచ్ మొత్తాన్ని కూడా నిలబెట్టే పొజిషను. సో మరి విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్స్ ఇప్పుడు దొరుకుతారా అంటే సో మరి ఒక 2 సిరీస్ల వరకు ఇది చూడటం అయితే చాలా కష్టం. రేపు ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. మరి ఆ ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత అయినా సరే సో ఇంకో 2 సిరీస్లు పట్టిద్ది ఆ ప్లేస్లో ఎవరిని ఫిట్ చేయాలి అని చెప్పేసి. సో మరి కొంచెం టైం అయితే పట్టిద్ది. కానీ ఇప్పుడు శుభ్మన్ గిల్లా, లేదు అంటే శ్రేయస్ అయ్యరా, లేదంటే మనకి కేఎల్ రాహులా, సో వీళ్ళు రీప్లేస్ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడే మనం చెప్పలేం. ఖచ్చితంగా దీనికి టైం పట్టిద్ది అని చెప్పేసి పుజారా కూడా మాట్లాడాడు. మనకి ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఓడిఐస్లో చూసుకుంటే మనకి అంతకుముందు శ్రేయస్ అయ్యర్ రాకముందు ఆ నెంబర్ 4th పొజిషన్ ఫిల్ చేయడానికి చాలామంది ప్లేయర్స్ని మన వాళ్ళు కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. అయినా సరే అక్కడ చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. దినేష్ కార్తిక్ ట్రై చేశారు, అంబట్ రాయుడుని ట్రై చేశారు, దాని తర్వాత మనీష్ పాండేని ట్రై చేశారు. ఇలా చాలా మంది వచ్చారు. దాని తర్వాత చాలామంది ఆ పొజిషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో మరి అంత ఇంపార్టెంట్ 4th పొజిషన్ అనేది. ఎప్పుడైతే మరి యువరాజ్ సింగ్ బయటికి వెళ్ళిపోయాడో సో అప్పటి నుంచి ఇది మనకి కొంచెం కష్టంగానే మారింది. సో మరి ఇప్పుడు టెస్ట్లోకి వచ్చేసరికి ఇప్పుడు విరాట్ కోహ్లీ వెళ్ళిపోయాడు కాబట్టి సో ఇప్పుడు కూడా కొన్ని ప్రయోగాలు చేయాల్సిన సమయం అయితే వచ్చింది ఇప్పుడు మనకి. సో మరి ఆ ప్లేస్లో మరి ఫస్ట్ శ్రేయస్ అయ్యర్ని, కేఎల్ రాహుల్ని, ఇంకా రాబోయే మరి ఇంకా యంగ్స్టర్ మనకి శుభ్మన్ గిల్ ఆ ప్లేస్లో ఆడాలంటే అంతకుముందు మనకి టాప్ ఆర్డర్లో ఆడాడు, మనకి ఓపెనింగ్ చేసేవాడు. సో దాని తర్వాత చూసుకుంటే మరి అతన్ని 1 డౌన్కి మార్చారు. సో ఇప్పుడు మళ్ళీ 2 డౌన్కి ఏదన్నా చేంజ్ చేసే ఛాన్స్ ఏదన్నా ఉండొచ్చు కొంచెం. సో ఎందుకంటే మరి విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయాలంటే అది శుభ్మన్ గిల్లే కొంచెం ఛాన్స్ ఉందని అయితే అనిపిస్తుంది. సో చూద్దాం మరి బీసీసీఐ ఏ డెసిషన్ తీసుకునేది, దాని తర్వాత సెలెక్టర్స్ మరి ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది. సో మరి రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో అయితే మనకి పూర్తిగా అయితే ఒక క్లారిటీ వచ్చింది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి రీప్లేస్ చేసే విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే బ్యాట్స్మెన్స్ ఎవరైనా ఉన్నారా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి.